హాయ్ హలో నమస్తే. తిరుపతి తిరుమల దేవస్థానంలో స్వీట్ లడ్డు ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి రెండు, ఒకటి లడ్డు, రెండు టికెట్. తిరుపతి తిరుపతికి వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ ఉండాలి. రెండవది అక్కడ వెళ్ళిన ప్రతి వాళ్ళు లడ్డు తీసుకుని వచ్చేస్తారు. సో ఈ రెండు ప్రధానం. ఇంకా తర్వాత దర్శనం అవన్నీ కూడా కామన్గా వెళ్తాయి. ఓకే, బట్ ఈ ట్రాన్సాక్షన్లో గత కొంతకాలంగా చాలా కాలం నుంచి కూడా తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి, ముఖ్యంగా లడ్డు యొక్క క్వాలిటీ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి వ్యతిరేకంగా 2014-19 మధ్యలో 2019 ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారే ఆ లడ్డు గురించి మాట్లాడుతూ తిరుపతి తిరుమల దేవస్థానంలో పాచిపండు లడ్డు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు అని ఒక కామెంట్ కూడా చేస్తున్నమాట మనం చూసాం. ఓకే, మరోవర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువగా అపోజిషన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రిలీజియస్ పరంగా ఆయన ఇబ్బంది పెట్టాలని ఒక ఉద్దేశంతో ఎక్కువగా టీటీడీలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఆ ట్రాన్సాక్షన్లో ఇది కూడా క్వాలిటీ లడ్డు ఇవ్వట్లేదు అని చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అని ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి వీళ్ళు దాన్ని ఎందుకు ప్రెస్ మీట్ ఇచ్చారో తెలియదు, కానీ ఇక్కడ 2 రోజుల్లో 2 ప్రెస్ మీట్లు వచ్చాయి. 2 వేరువేరుగా ఉన్నాయి. అది గమనించి నేను మీకు చెప్తున్నాను. ఇది 2 వేరువేరుగా ఉన్నాయి. ఒకటి జూలై 18 అంటే ఈరోజు 21 అంటే 3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ రిలీజ్ అయింది టీటీడీ నుండి. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే ప్రెస్ నోట్ అనుకోండి, ప్రెస్ నోట్ ఇచ్చారు. నేను ఈ టీటీడీ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఆ వెబ్సైట్లో కూడా ఈ నోట్ పెట్టుంది. మీరు టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అది ఉంది, న్యూస్ ఆ నోట్ ఉందన్నమాట. అదే వాళ్ళు మీడియాకి ఇచ్చారు నోటు. ఆ నోట్ ప్రకారం ఏంటంటే తిరుపతి టెంపుల్లో చేసేటువంటి లడ్డూలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అవి ప్రిపేర్ చేసేది వైష్ణవ బ్రాహ్మణ్స్ అని, ఒక వైష్ణవ బ్రాహ్మణ్స్ ద్వారా చేయబడతాయి లడ్డులు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు నోట్లు. మరి మేబీ వైష్ణవ బ్రాహ్మణ్స్ అంటే వాళ్ళే క్వాలిటీగా చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకు ఆ కమ్యూనిటీని ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు ప్రెస్ నోట్లు అనేది తెలియదు. వాళ్ళే క్వాలిటీగా చేస్తారా, లేదంటే వాళ్ళేమి ఎలాంటి అవినీతికి పాల్పడరనా, లేకపోతే వైష్ణవ బ్రాహ్మణ్స్ వాళ్ళే ఎట్లాంటి నీట్ అండ్ క్లీన్గా చేస్తారనా. మరి ఏదైనా సరే టీటీడీ నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోట్లో వైష్ణవ బ్రాహ్మణ్స్ లడ్డూలు చేస్తారు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రచారం అంతా ఫేక్, మీరు నమ్మకండి అని ఒక నోట్ వచ్చింది. అంతేకాకుండా టీటీడీలో ఇట్లా లడ్డూ మీద కానీ ప్రసాదం మీద కానీ ఎవరైనా ఫేక్ ప్రచారం చేస్తే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటామని కూడా దాంట్లో ఉంది. తిరుపతి లడ్డు అనేది అక్కడ అంటే ముందు లార్డ్ వెంకటేశ్వర స్వామికి అర్పించిన తర్వాతే మేము భక్తులకి ఇస్తాము అని దాంట్లో మెన్షన్ చేస్తారంటే వెంకటేశ్వర స్వామికే మేము పెట్టినప్పుడు ఇక దాంట్లో మేము కల్తీ కానీ అవినీతి కానీ చెయ్యము అని చెప్పడానికి అయి ఉండవచ్చు. మేబీ ది రీజన్ వై దే మెన్షన్, ఐ డోంట్ నో. వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన తర్వాతే భక్తులకి ఇస్తాము అని ఆ నోట్లో ఉందన్నమాట, ఆ ప్రెస్ నోట్లో రాసింది. ఓకే, అదేవిధంగా టీటీడీ అనేది శ్రీవారి లడ్డు ప్రసాదం అనేది ఫైనెస్ట్ క్వాలిటీతో చేస్తాము కాబట్టి ఎలాంటి ఫేక్ ప్రచారాన్ని మీరు నమ్మకండి. లడ్డు పోటు బ్రాకెట్లో కిచెన్ అని రాశారు, ఎగ్జాక్ట్గా మనకు తెలీదు, మేబీ అది కిచెన్. ఓకే, అది దాంట్లో ఈ లడ్డు పోటులో
980 మంది హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అయితే ఆ లడ్డుకు కావాల్సినటువంటి వాటిని మొత్తం సేకరించేది మాత్రం, తీసుకొచ్చేది మాత్రం వైష్ణవ బ్రాహ్మణ్స్. కాబట్టి ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి అని ఆ యొక్క ప్రెస్ నోట్ యొక్క సారాంశం. కానీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టింది టీటీడీ ఈఓ అట. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా ఆయన ఏం చెప్తున్నారు, మేము టీటీడీలో ఇన్స్పెక్షన్ చేసాము, అన్న ప్రసాదంలో లడ్డూ ప్రసాదం ఏమాత్రం క్వాలిటీ లేదు అని ప్రెస్ మీట్ పెట్టాడు పబ్లిక్గా. అప్పుడు వచ్చిన అంతకుముందు 2 రోజుల క్రితం వచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఏముంది టీటీడీ నుంచి, నిన్న ఈవో ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తున్నారంటే అన్న ప్రసాదంలో క్వాలిటీ లేదు, లడ్డూలో క్వాలిటీ లేదు, టికెట్ ఇష్యూస్లో కూడా కొన్ని అవకతవకలు ఏమైనా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, మేము వాటిని టికెట్ ఇష్యూస్ని మేము ఐడెంటిఫై చేసాము, రైట్. చాలా ఏదో అవకతవకలు చాలా మేము గుర్తించామన్నట్టుగా ఆలయ తనిఖీల్లో చాలా లోపాలు గుర్తించాము అని చెప్పి ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. సాక్షాత్ అయిన ముఖ్యమంత్రి గారే చెప్పారట, ఆ టీటీడీ యొక్క సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి వెరిఫై చేయమని ఈయన ఈఓకి చెప్పారట. ఈఓ వెరిఫై చేస్తే ఇవన్నీ బయటపడ్డాయని చెప్తున్నాడు. సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే దెర్ ఈస్ ఎ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ద 2 స్టేట్మెంట్స్. టీటీడీలో నుంచి వచ్చినటువంటి 2 రోజుల్లో 2 స్టేట్మెంట్స్ 2 డిఫరెంట్గా ఉన్నాయి అనే దాన్ని మిమ్మల్ని మీ దృష్టికి తీసుకురావడానికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి వాళ్ళే టీటీడీ ఇచ్చినటువంటి వాళ్ళ ప్రెస్ మీట్లోనే ఒక రకంగా ఉంది, అది కూడా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్లో దశాబ్ద కాలంగా వైష్ణవ బ్రాహ్మణులు ప్రిపేర్ చేసేటువంటి మీరు లడ్డూని మీరు విమర్శించడం, క్వాలిటీ లేదంటాము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటామని వాళ్ళే ప్రెస్ మీట్ ఇచ్చి 2 రోజుల తర్వాత ఈఓ ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా ఆ లడ్డు అసలు క్వాలిటీగా లేదు, ప్రసాదం క్వాలిటీగా లేదు, మేము చాలా అవకతవకలు జరుగుతున్నాయి, సిస్టమ్ బాగలేదు అన్నట్టుగా ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అనేది నాకు తెలీదు. మరి ఈ ఈవో ఆ టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళకి మధ్యలో ఏమన్నా క్లాష్ ఉందా, ఏమన్నా తేడాలు ఉన్నాయి, వాళ్ళకి మధ్యలో ఏమన్నా రైట్ మనస్పర్ధలు ఏమన్నా రన్ అవుతున్నాయా అనేది నాకు తెలియదు. ప్రజల దృష్టికి తీసుకురావాలని 2 స్టేట్మెంట్లు 2 రోజులు వచ్చినవి చెబుదామని తీసుకొస్తాను. థ్యాంక్ యూ.